కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వచ్చి కాపురం అన్నాడంటే ఆయన కపెర్నహూములోనికి వచ్చి కాపురం ఉన్నాడు. మనం మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూసాం. ఆయన గలిలయ ప్రాంతాన్ని విడిచిపెట్టి కపెర్నహూములోకి వెళ్ళాడు. మత్తయి సువార్తలో అయితే ఏం రాయబడి ఉంది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూసుకుంటే ఆయన గలిలయ ప్రాంతాన్ని విడిచిపెట్టి కపెర్నహూములోకి వచ్చి కాపురం ఉన్నాడు అంటండి. కాపురం ఉన్నాడు. కాపురం ఉండడం అంటే అక్కడ స్థిరంగా ఏ పట్టణవాసిగా పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఆయన కపెర్నవాసిగా పిలువబడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ కపెర్నహూమును బేస్ చేసుకుని ఇటు గలిలయ ఇటు యోదయ ఈ ప్రాంతాలు ఉంటాయి. గలిలయ, యోదయ, సమరయ ఈ ప్రాంతాలని ఇజ్రాయేల్ దేశంలో ఉన్న అవి రాష్ట్రాలుగా ఈ పక్కన ఉన్న దెకాపోలి ఈ విభాగించబడినట్టుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేయడానికి ఎక్కడి నుంచి వెళ్తూ ఉండేవాడు ఆయన అంటే కపెర్నహూము నుంచి వెళ్తూ ఉండేవాడు. కపెర్నహూము నుంచి వెళ్తూ వస్తూ ఆయన పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళి తిరిగి ఈ కపెర్నహూము గలిలయ సముద్రాన్ని ఆనుకుని ఉంది. ఇప్పుడు వేరే ప్రాంతం వెళ్ళాలంటే గలిలయ సముద్రంలో దాటుకుని వెళ్ళాలి. ఎక్కువ మార్లు ఈ గలిలయ సముద్రాన్ని దాటుకుంటూ వస్తూ ఆయన పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మొట్టమొదటిగా పిలిచింది వాళ్ళు పేతురు, యోహానులు, లేక ఆంద్రేయ, యాకోబులు. వీళ్ళు కూడా ఈ కపెర్నవాసులే. ఈ గలిలయ సముద్రంలో ఆనుకున్నందుగా సముద్రాన్ని ఆనుకున్నందు కనుక ఈ గలిలయ సముద్రం తీరనందలి వీళ్ళు చేపలు పడుతూ ఉండేవారు. మొట్టమొదటిగా వీరిని యేసు ప్రభువారు పిలిచినప్పుడు వీళ్ళు చేపలు పడుతూ ఉన్నారు. ఈ కపెర్నవాసులని మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు పిలిచాడు. కపెర్నహూముకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. స్తోత్రం చెబుదాం. ఇప్పుడు కపెర్నహూము అనగానే అదేమైనా గొప్ప విలువైన పట్టణమా, పేరు ప్రఖ్యాతులు కలిగిన పట్టణమా? గలిలయ అనగానే మనం యెషయా గ్రంథంలో మనం ఇక్కడే ఉంది కదా, మత్తయి సువార్తలో ఇక్కడ రాయబడి ఉన్న మాట చదవమ్మది. 16వ వచనము, నజరేతును విడిచి జెబూలూను పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నప్తాలి. దేశాలంటే దేశాలు కాదనుకోండి, ఇవి 2 గోత్రాల ప్రజలు నివసించే ప్రదేశం అది. జెబూలూను నప్తాలి అని వారు ఎవరు? వీళ్ళు యాకోబు యొక్క కుమారులు. వీళ్ళు గోత్రాలుగా విభాగించబడిన ఈ జెబూలూను, నప్తాలి గోత్రకర్తలు ఈ ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నారు. పూర్వకాలమే ఈ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంటే అవమానపరిచాడు. చీకట్లో కూర్చున్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు. మీరు మరో మాట చెప్పాలంటే ఈ జెబూలూను, ఈ నప్తాలి ఈ ప్రజలు ఈ కపెర్నహూములో కాపురం ఉన్నవారు అందరూ కూడా చాలామంది రోగాల చేత ఉంటారండి ఎక్కువగా. ఎక్కలేని పక్షవాతం కలిగిన వారు అందరూ కూడా ఈ కపెర్నహూములను ఉంటారు. భయంకరమైన రోగాలు, మరణ ఛాయ, ఆ దేశం నిండా చీకటి, వెలుగు లేకపోతే ఆరోగ్యం ఏముంటుంది? చెట్టు నీడనున్న మొక్క చూడండి ఎలాగుంటుందో, బయట ఉన్న మొక్క చూడమ్మ ఎలాగుంటుందో, ఏది సేపుగా ఉంటుంది? అదే ఫలభరితంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా నీరు గారుతా అలాగ చిరాగ్గా అభివృద్ధి లేకుండా చెట్టు కింద ఉన్న మొక్కలు అలాగ ఉంటాయి కదా. మనకు కూడా అప్పుడప్పుడు ఏం చేయాలి? అందుకని దేవుడు ఎండాకాలం ఇచ్చాడు. ఎండాకాలం సురకమైన ఎండ తగిలింది అనుకో చాలా ఆరోగ్యకరంగా ఉంటాం, రోగాలు పోతాయి. ఎప్పుడు ఇలాగ వర్షంగా చీకటిగా మబ్బుగా ఉందనుకో ఎలా ధైర్యవుతాం? ఎందుకు పనికిరాని జబ్బుకూళ్ళే ధైర్యవుతాం. ఏమండి? ఈ గలిలయ ప్రాంతంలో లేకపోతే ఈ నప్తాలి వీళ్ళందరూ కూడా జెబూలూను, ఈ నప్తాలి ఈ ప్రజలందరూ ఎందులో ఉన్నారంటే చీకట్లోను, మరణ ఛాయలోను, పాపంధకారంలోను మగ్గిపోతూ ఉన్నారు వీళ్ళందరూ. ఆ దేశంలో వేదన ఉంది. ఎక్కడ చూసినా వేదనే, ఎక్కడ చూసినా రోగాలే, ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు. అసలు నీదే ఊరు? కపెర్నహూము అన్నాడు అనుకోండి. కపెర్నహూము అనగానే ఈ కపెర్నహూములో నివాసం చేస్తున్నవాడు వీడి శాపగ్రస్తుడు. వీడు అదే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా నాగరికత ఉండదు, అభివృద్ధి ఉండదు, ఏ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన వారు కాదు.
ఒకే ఒక విద్య ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా చేపలు పట్టుకోవడం, అమ్ముకోవడం. వాటిని ఉప్పు చేపలు చేసుకుంటారు, ఎండు చేపలు చేసుకుంటారు. చిన్న చిన్నవి ఉంటాయి కదా, చిన్న 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 పిత్త పరుగులు ఇవన్నీ ఆరబెట్టుకొని అమ్ముకునేవారు. వీళ్ళందరూ ఇదే విద్య, పెద్ద విద్యలేమి రావు వాళ్ళకి. వీళ్ళందరూ వీళ్ళెవరు? ఈ ప్రాంతవాసులు, పామరులు వీళ్ళు. అందుకని వారిని ఎవరు కూడా పెద్ద లెక్క చేయరు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ కాపరు ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరు ఇష్టపడిన ప్రాంతాలు, ఎవరికి నచ్చని ప్రజలు, కానీ ప్రభుకు కావాలి. ఒకవేళ నిన్ను ఎవరు ఇష్టపడతలేదా? నువ్వు ప్రభుకు కావాలి. నీ దగ్గర నివసించడానికి ఇష్టపడతలేదా? ఒక ఉన్నతమైన గృహంలో ఉండడానికి ఇష్టపడతామా? ఏమి లేక రాత్రి అంతా దోమలతోనూ, ఈగలతోనూ, మూతతోనూ ఉన్న ఆ గృహంలో నివసించడానికి ఇష్టపడతామా? ఎక్కడికైనా ఇల్లు ఉండాలంటే ఎక్కడైతే షేపుగా ఉందో, ఆ సౌకర్యాలు ఉన్నాయో, అన్ని వసతులు ఉన్నాయో, అకామిడేషన్ బాగుంటుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఉండడానికి మనం ఇష్టపడతాం. ఇక్కడ ఏమి వసతులు ఉండవు, ఏమి ఉండవు, ఇక్కడ ఇష్టపడడం. ఈ యొక్క కపెర్నహూము అనగానే అదే పరిస్థితి. వాళ్ళ పరిస్థితులు బాగోవు, ఎవరు ఉండడానికి ఇష్టపడరు. కానీ ఎవరు ఉండని ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అక్కడ కాపురం ఉన్నాడంటండి. ఆమేన్. ఏం చేశాడమ్మా? కాపురం ఉన్నాడు. ఏ పట్టణ వాసిగా పిలువబడుతున్నాడు ఇప్పుడైనా? కపెర్నహూము వాసిగా. ఆయన నజరేతును విడిచి చిన్నప్పుడు ఆయన పెరిగిన నజరేతుకు వచ్చి అని అంటుంది. ఎక్కడ పెరిగాడు ఆయన? ఎక్కడ? నజరేతులో పెరిగాడు. ఎక్కడ పుట్టాడు ఆయన? బెత్లెహేములో పుట్టాడు. యూదయ బెత్లెహేములో పుట్టినవాడు ఆయన. మరి ఎక్కడ పెరిగాడు ఆయన? నజరేతులో పెరిగాడు. ఎక్కడ కాపురం ఉన్నాడు ఆయన? కపెర్నహూములో కాపురం ఉన్నాడు. ఎక్కడ ఎక్కువ అద్భుతాలు చేశాడు? కపెర్నహూములోనే ఆయన ఎక్కువ అద్భుతాలు. ఆయన సేవా రంగములో చేసిన అద్భుతాలు మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు, వీళ్ళందరూ కూడా ఈ కపెర్నహూములో చేసిన అద్భుతాల గురించి చాలా చాకచక్యంగా రాస్తారండి. కపెర్నహూము దేవుడు హైలైట్ చేయాలనుకుంటున్నాడు. కపెర్నహూము వాసిగా ఇప్పుడు ఆకాశాలు, మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడు ఆ చిన్నపాటి విలువలేని, పేరు లేని, ఎన్నిక లేని కపెర్నహూములో కాపురం ఉన్నాడంటే ఆ కపెర్నహూము ఎంత ధన్యత అండి. ఆమేన్ చెప్పండి. ఆ కపెర్నహూముకి ఎంత భాగ్యత ఇచ్చాడు దేవుడు. ఆకాశాలు, మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడు నీ చిన్నపాటి హృదయంలో, నేక చూస్తున్నాను నేను, నీ చిన్నపాటి హృదయంలో ఏం చేయాలని అంటున్నాడు ఆయన? నివాసం చేయాలని. ఇస్తావా నీ హృదయాన్ని? ఇస్తావా నీ హృదయాన్ని? నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నీ హృదయం అంతా దేవుని మీదే ఉండాలి, నీ ధ్యాస అంతా దేవుని మీదే ఉండాలి. దేవునికి వేరుగా మన జీవితం కానీ, మన యొక్క అలవాట్లు కానీ ఉండకూడదు. నీ స్టేటస్లో ఎప్పుడు కూడా దేవుని వాక్యాలు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎదులోని ఏదైనా ఒక మంచిది నచ్చింది అనుకోండి, వెంటనే దాంట్లో పెట్టేసుకోకు. నీ స్టేటస్ చూడగానే నువ్వు దేవుని బిడ్డమని సమాజం గుర్తించాలి. వీళ్ళ మనసంతా వాళ్ళ మనసులో ఏముందో తెలియాలంటే స్టేటస్ చూస్తే వెంటనే తెలిసిపోతాయి. అందులో అన్నీ ఇలా ఎన్ని పెట్టుకుంటారు. మనం ఎవరమో సమాజంలో? దేవుని బిడ్డలం. నీ చిన్నపాటి హృదయాన్ని దేవునికి ఇవి. స్తోత్రం కలిగిన గాక. నీ హృదయం ఆయనకి ఇస్తేనంటండి దాన్ని ఆయన బాగు చేస్తాడు. ఎప్పుడైతే బాగు చేస్తాడో ఆ హృదయంలో ఉన్న వ్యాధి ఉంటుంది కదా, ఆ వ్యాధి పోతుంది. ప్రతివాని హృదయంలో ఏముంది అంటున్నాడు? ఘోరమైన వ్యాధి ఉంది. కలవరం వచ్చేస్తాడు ఒక్కొక్కసారి. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే వచ్చేస్తాడు. ఎలాగొచ్చిందంటే వీళ్ళకి, ఎలాగొచ్చిందమ్మా, ఎలాగొచ్చిందిలో పోలేమ్మా, ఎలాగొచ్చేస్తుంది, ఇలాగొచ్చేస్తుంది. ఎవరైనా ఏదన్నా అయ్యారంటే చూడండి, మనకేమొచ్చేస్తుంది? కలవరం. రాత్రి తెల్లవారులు ఒక సహోదరి అంటారు నిద్రపట్టలేదంట. ఎందుకు? అందుకే మన హృదయంలో వస్తుంది? ఏముంది?
వ్యాధి ఉంది. మొదలుకుంటా వ్యాధి యేసు నామములో పోవునుగాక. వ్యాధికి పోకపోతే ఎన్ని ప్రాంతాలు మానా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్ని దిక్కులకి వెళ్ళినా మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేం. మొదటగా అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇమ్మో, స్తోత్రం కలుగునుగాక. హృదయాన్ని ఆయనకి ఇస్తే ఏం చేస్తాడు? దాన్ని బాగు చేస్తాడు. ఎప్పుడైతే హృదయం బాగుపడిందో నీకు ఎంత ప్రతికూలత ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని విషయాలు నీ జీవితంలో జరిగిన దేనికి బెనకవు, జనకవు, తొందరపడవు. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకున్నాడు అనే ధీమాలో ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. కపెర్నహూములోకి వచ్చి ఆయన కాపురం ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన కాపురం ఉన్నాడో ఈ కపెర్నవాసులు ఎంత ధన్యకరం అయిపోయారో. కపెర్నహూము మరుగైపోకుండా, కపెర్నహూము సమాజంలోనికి లేక దాన్ని నీచంగా చిన్నచూపు చూస్తున్నారు కదా. ఈ కపెర్నహూమును దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్న కారణాన్ని బట్టి ఈ కపెర్నహూము హైలైట్ చేయబడింది. కపెర్నహూము ప్రపంచ స్థాయికి కనబడుతూ ఉంది. పూర్వకాలపు చరిత్రలేమి ఈ కపెర్నహూములో కనబడవు, కానీ యేసుక్రీస్తు ప్రభు నాటి నుండి ఈ కపెర్నహూము ఉన్నదని సమాజానికి తెలియవచ్చింది. యోనాను దేవుడు ఏమన్నాడంటే, నినివే పట్టణం వెళ్ళమన్నాడు కదా. నినివే పట్టణం అంటే ఏంటంటే, మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్ అనండి. ఆ పదాలు పలకలుతుంటే మీరు చెప్పినప్పుడు మీరు చాలామంది ఆ పదాలు పలకట్లేదు. ఆవిడతో చెప్పు, ఏమనాలి? తర్షీష్. బైబిల్ భాష రావాలి మనకి, లోక భాష కాదు. 5లో అందరి పేర్లు చెప్పేస్తాం. బైబిల్ గ్రంథంలో ఒక పేరు చెప్పాలంటే అన్ని ఒకటి తిరగతలేదంటే అన్ని పేర్లు తిరుగుతాయి, కానీ ఈ పేరు మనకే తిరగదు. బైబిల్ భాష రావాలి మనకి. 2-3 సంభాషణ చేసుకునేటప్పుడు ఏ భాష రావాలి? బైబిల్ భాష రావాలి. స్తోత్రం కలుగునుగాక. లోక భాష మాట్లాడుకోకూడదు. లోక భాష అప్పుడప్పుడు పోవట్లేదు. నాకు చాలా బాధ అవుతుంది, బాధ చెప్తున్నాను ఈ మాటలు. లోక భాష పోవట్లేదు. బైబిల్కి సంబంధించిన పదాలు భాష రావాలి నీ నోట. స్తోత్రం కలుగునుగాక. నీ బిడ్డలకు కూడా ఏ భాష నేర్పాలి? బైబిల్ భాష. లా భాష నేర్పకో. ఆ భాష చాలా ప్రమాదకరమైంది. ఆ భాష బిడ్డల భవిష్యత్తు, బ్రతుకులు పాడు చేస్తుంది. ఈయన కపెర్నహూములోకి వచ్చి ఏం చేశాడంట? కాపురం ఉన్నాడు. యోనాను నినివేకి వెళ్ళమంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. తర్షీష్ ఉంది, తార్సస్ ఉంది. తార్సు అనేది పౌలు గారు నివాసం చేసిన వారి సొంత గ్రామం అది. తార్సు అనేది. తర్షీషు అది ఒక దేశం. అది తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. తర్షీషు ఓడలకు చాలా పెద్ద పేరు ఉంటుందండి. తర్షీషులో సముద్ర వ్యాపార కేంద్రం అది. తర్షీష్ అనగానే బైబిల్ గ్రంథంలో తర్షీషు ఓడలు, సొలొమోను గారు కూడా ఈ తర్షీషు ఓడల గురించి చెప్తాడు. తర్షీషు అనగానే చాలా అభివృద్ధి, వ్యాపార రంగంలో మొదటి స్థానంలో ఉన్నది. నినివే అనగానే ఇది ఎక్కడది? అష్షూరు ప్రాంతంలో ఉంది. అష్షూరుకు రాజధాని నినివే అనగానే. అష్షూరు అనగానే అది భయంకరమైన క్రూరత్వం కలిగిన వారు, వాళ్ళు మృగ స్వభావం కలిగిన వారు. అష్షూరు గురించి ఎప్పుడో చాలా కాలం మంది చెప్పి, ఒకవేళ ఎవరైనా విన్నవారికి ఏమైనా జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం ఉండొచ్చు. అష్షూరు అనగానే మృగాలు లాంటి మనుషులు అంటండి. ఇంకో మాట చెప్పమంటారా? ఒట్టు చేతులతోనే మృగాలతో పోరాడేస్తారంటండి వాళ్ళు. ఇశ్రాయేల్ని ఎలా చిత్రహింసలు చేశారో తెలుసా? చాలా భయంకరంగా చిత్రహింస చేశారు. స్త్రీ గర్భాలు చీల్చి ఆ శిశువులను బయటకు తీసి ఆకాశానికి పైకి ఎగరేసి కత్తులతో పొడుస్తూ ఆనందిస్తూ ఉండేవారంటండి వాళ్ళు. అంటే ఏమాత్రం వాళ్ళకి జాలి, దయ, కనికరం ఇలాంటివి ఏముండవు. ఆ నినివే పట్టణానికి సువార్త ప్రకటించమని యోనా గారికి దేవుడు చెప్తే అది విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది? తర్షీష్కి వెళ్ళిపోతే బాగుంటుంది. అక్కడంటే అన్నీ సౌకర్యాలు అన్నీ ఉంటాయేమో, మరి అక్కడ అన్నీ బాగుంటాయేమో తర్షీష్లో. కాబట్టి దేవుడు వెళ్ళమన్న చోటుకు వెళ్ళాలి, కానీ మనకు నచ్చిన చోటు నేను ఎన్నుకోకూడదు. లోతును అన్నాడు, ఆ పక్కన పట్టణానికి వెళ్ళిపోయా, షోర్కి వెళ్ళిపోయా అంటే, లేదయ్యా అక్కడ దాకా వెళ్ళను నేను,
ఈ పక్కన ఆ కొండపైకి వెళ్ళిపోతాను అన్నాడు. దేవుడు చెప్పిన ప్రాంతానికి సొదొమ గొమొర్రా కాలిపోయేటప్పుడు అవతల ప్రాంతాలకి వెళ్ళిపోమంటే లేదు లేదు ఈ పక్క వెళ్తాను, అక్కడికి వెళ్ళను అన్నాడు. వెళ్ళాడు. ఏమైంది? చరిత్రలో లోతు సంతతి చాలా హీనమైన నీచమైన బైబిల్ గ్రంథంలో ఒక జాతి ఉందంటే ఆ జాతి లోతు సంతతి వారే. మోయాబీలు, అమోనీయులు అనేవారు ఉంటారు. వాళ్ళు చాలా నీచమైన, ఎందుకంటే మోయాబీ మీద నా చెప్పు విసిరేదను అని అంటాడు. ఒక నీచమైన జాతి రావడానికి గల కారణము లోతు తీసుకున్న నిర్ణయాలు. లోతు వెళ్ళక ముందు ఆ సొదొమ గొమొర్రా ఎలాగుండేది? చాలా పచ్చగా ఉండేది అంటండి, సస్యశ్యామలంగా. అబ్రహాం అన్నాడు కదా, నువ్వు ఏ ప్రాంతం ఎన్నుకుంటావు, ఎన్నుకోవయ్యా అంటే కనులెత్తి చూశాడంట. కనులెత్తి చూసి ఆ ఐగుప్తీ దేశపు ఆ నైలు నది ప్రాంత తీరంలో ఎంత పచ్చగా ఉంటుందో ఇది కూడా అంత పచ్చగా ఉందని ఈ యొక్క సొదొమ గొమొర్రా ఈ ప్రాంతాలు ఎదుక్కుని కనులెత్తి చూసి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. లోతు వెళ్ళక ముందు ఆ ప్రాంతం పచ్చగానే ఉండేది. లోతు వెళ్ళిన తర్వాత తగులడిపోయింది అది. లోతు వెళ్ళిన తర్వాత అసలు బొగ్గుమని పోయింది. ఇంకది ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది? ఇప్పుడు స్మాష్ అయిపోయింది, నాశనం అయిపోయింది, అగ్నితో కాల్చవైపడింది. లోతు సరైన నిర్ణయాలు తీసుకుని నడిచినట్లుగా ఏం కనపడదు. లోతు కుటుంబం కూడా ఒక క్రమశిక్షణతో ఉన్నట్లుగా కనపడదు. లోతుకు ఇంకా కుమారులు ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడికి పోయారో కూడా తెలియదు. లోతు కుమార్తెలకి వివాహాలు నిశ్చయమైనవి, పెళ్ళి అవ్వలేదు కానీ కుమారులను చూసేశారు. ఎవరితోని? సొదొమ గొమొర్రా ప్రజలతోనే. వియ్యాలు అందుకున్నాడు. పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవుద్ది. ఆ అల్లుళ్ళకి కౌరు పంపించారు వాళ్ళని రమ్మని. వాళ్ళు వచ్చారా? రాలేదు. లోకంలోనే ఉండిపోయారు, అగ్నికి ఆహుతి అయిపోయారు. వినాలి, దేవుని మాట వినాలమ్మా, వినాలి. అందుకే మీ బిడ్డలు దేవుని మాట వినాలి, మీ యజమాడు దేవుని మాట వినాలి, మీరు దేవుని మాట వినాలి. నోవహు ఎలాగైతే తన యొక్క కుటుంబం గురించి ఓడను కట్టుకున్నాడో నువ్వేం కడుతున్నావు? ఏం కడుతున్నాం మనం? ఏం కట్టడానికి ఇష్టపడుతున్నావు? లోకంలో ఉన్నాయి ఏదో కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ నీ కుటుంబం కొరకు రక్షణ అనే వాడను నువ్వు సిద్ధం చేసుకున్నావా? సేపు జీవంలో నీ కుటుంబం ఉన్నట్లుగా నీకు అనిపిస్తుందా? లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో? ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. దేవుని మాట వింటే మన జీవితాలు బాగుపడతాయి. అభివృద్ధి లేని ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. వెలివేయబడ్డ ప్రాంతాలు, నీచమైన ప్రాంతాలు, ఎన్నికలేని ప్రాంతం ఈ కపెర్నహూము అనగానే ఎన్నికలేని ప్రాంతం. ఆ ప్రాంతం ఆయన వెళ్ళి అక్కడ ఏం చేశాడంటే ఆయన కాపురం ఉన్నాడు. ఎక్కడైతే బాగోలేదో, ఎక్కడైతే సమాధానంగా ఉందో, ఎక్కడైతే రోగాలు ఉన్నాయో, ఎక్కడైతే చీకటి ఉందో, ఎక్కడైతే అపవిత్రాత్మల చేత పీడించబడుతున్నారో వారి జీవితాలు కట్టడం కొరకు మనం వెళ్ళి అనేక జీవితాలు బాగు చేయడం కొరకు నీవు దేవుని కొరకు ఒక సాధనంగా నిలబడాలి. ఈ చీకటిలోను, మరణ ఛాయలోను, అంధకారంలోను ఉన్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చూశారంటే గొప్ప వెలుగు. స్తోత్రం కలుగును గాక. ఏం చూశారమ్మా? నువ్వు అనేకులను ఏం చేయాలి? వెలిగించాలి. ఆరిపోయకూడదు. ఏం చేయాలమ్మా? వెలిగించాలి. మనం ఎలా వెలిగించాలంటే తగిలేటడం కాదు, తగలబెట్టడం కాదు, వెలిగించాలి, వెలగనివ్వాలి. అనేకులకు వెలుగుమయముగా మన జీవితం కనపడునుగాక. నీ అభివృద్ధి తేటగా కనపడాలి, నీ ఆశీర్వాదం తేటగా కనపడాలి, నీ ప్రార్థన జీవితం తేటగా కనపడాలి, నీ పరిశుద్ధత తేటగా కనపడాలి, నీ విశ్వాసం తేటగా కనపడాలి, నీ సాక్ష్యం తేటగా కనపడాలి, నీ మాట తేటగా కనపడాలి. అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మనం మలచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసి ఎక్కడ కాపురం ఉన్నాడంటండి? కపెర్నహూములోకి వచ్చి కాపురం ఉన్నాడు. కాపురం ఉన్న తర్వాత
ఆయన ఏం చేశాడు? సమాజ మందిరంలోకి వెళ్ళాడు. సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రాంతాల్లో ఏముంటాయి? మందిరాలు ఉంటాయి. ఆ మందిరాల్లో దేవుని గ్రంథం బోధించబడుతుంది. అక్కడ శాస్త్రులు ఉంటారు, పరిచయులు ఉంటారు, ప్రధాన యాజకులు, అధిపతులు, చాలామంది ధర్మశాస్త్ర ఉపదేశకులు, పండితులు, నాయకులు చాలామంది ఉంటారు. గ్రంథాన్ని బోధిస్తారు, దైవికమైన నీతిని బోధిస్తారు. సమాజ మందిరంలోకి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడంట. 23వ వచనం నుంచి. సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మను పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెక్కడు వాడువో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేశాను. ఎవరున్నారంట సమాజ మందిరంలో? ఇప్పుడే కదా చెప్పాను. అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడున్నాడు. ఎక్కడ? అపవిత్రాత్మ పట్టిన వాడు ఎక్కడున్నాడు? మందిరంలో. మందిరంలో ఉండి ఎవరికైనా పోనీ ఆడు అపవిత్రాత్మ పట్టిన వాడని ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలియదు. వాళ్ళు అపవిత్రాత్మ ఉందని ఆ పక్కోడు కూడా తెలియదు. వాడు హృదయం అంతా అపవిత్రమైపోయిందని పక్కవారికి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు దేవుని యొక్క మందిరంలోనే ఉన్నాడండి. ఆడు బండారం ఎప్పుడు బయటపడిందంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా ఆడు బయటికి రాలేదు. అది యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో, యేసు ప్రభు ఎప్పుడైతే బోధించాడో, యేసు ప్రభు బోధ విన్నాడో, ఇంతవరకు ఉన్న బోధ వేరు. అందుకైనా ఆయన శాస్త్రుల వల్లే, అధికారులు ఆయన శాస్త్రుల వల్లే, పరిచర్య వల్లే కాకుండా అధికారం గలవానిగా బోధించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బోధ మన బ్రతుకును మారుస్తుంది. దేవుని బోధ మనలో ఉన్న లోపాలు బయటికి తీస్తూ ఉంది. దేవుని బోధ ముందు ఏది కూడా నిలవజాలదు. అప్పుడు వరకు వీళ్ళలో అపవిత్రాత్మ ఉన్నదని, వీడు అపవాది సంబంధని, వీడు దేవుని సంబంధి కాదని, వీడు దెయ్యపు నిలయాల్లో వీడు ఉన్నాడని ఎవరికి తెలియదు. ఎప్పుడైతే దేవుని వాక్యం వాళ్ళకి వెళ్ళిందో, వాళ్ళున్న దెయ్యం ఇప్పుడు బయటకు వచ్చేసింది. స్తోత్రం కలిగాక. ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నదో దెయ్యం బయటకు వచ్చిందో, ఈసారి వీడు ఏం చేస్తున్నాడంటే కేకలేస్తూ ఉన్నాడు. నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? నీకేంటి పని? మమ్ము నశింపజేయడానికి వచ్చావా? నీవెవడవో నాకు తెలియను. ఎంత బాగుందా మాట. నీవెవడవో నాకు తెలీదా? తెలియను. తెలీదా? తెలియను అంటే తెలుసు. ఒక మాట చెప్పనా? అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో దెయ్యాలకు తెలుసంట. నీకు తెలుసా? అవునండి, ఈ కార్యం ఇలా జరిగిద్దా? జరుగుద్ది. విశ్వాసం నీలో ఉంటే జరుగుద్ది, విశ్వాసం లేకపోతే జరగదు నీలో. దెయ్యాలకు తెలుసు ప్రభు ఎవరో. దెయ్యాలు చూసి ప్రభుని నమ్ముతున్నాయి. దెయ్యాలు ప్రభు దగ్గరికి వచ్చి మోకరిస్తున్నాయి. ఒకవేళ నువ్వు మోకరించలేకపోతే దెయ్యం బెస్టా, నువ్వు బెస్టా? నీ మీద ఏ బెస్ట్? దెయ్యాలే మోకాళ్ళు వేస్తున్నాయంట. దేవుడి ముందు ఏం చేస్తున్నాయి? గడగడగడగడలు ఆడిపోతున్నాయి. స్తోత్రం కలిగాక. దెయ్యాలు దేవుని ముందు వణుకుతున్నాయి. ఏయ్, ఈ వ్యక్తిని బాధపరచుకో అని ఎప్పుడైతే ప్రభువారు గద్దించాడో, ఆ గద్దింపుకు దెయ్యాలు లోబడుతూ ఉన్నాయి. ఆ గద్దింపును దెయ్యాలు స్వీకరిస్తూ ఉన్నాయి. ఆ దెయ్యాలు దేవుని యొక్క సమక్షంలో నిలవలేకపోతూ ఉన్నాయి. ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి కూడా దెయ్యపు శాస్త్రాలు పోకపోతే మన జీవితాన్ని దేవుడు ఎన్నిక చేయడు. నీలో ఏ దెయ్యం వెంబడిస్తూ ఉందో, ఏ దెయ్యం నేను వెంటాడుతుందో చెక్ చేసుకో. ఒకసారి చెక్ చేసుకో. ఉంటాయా దెయ్యాలు? ఉంటాయా? మా దెయ్యాలు లేవా? ఉన్నాయి. దెయ్యాలు ఎక్కడో లేవు, మన రూపంలోనే తిరుగుతున్నాయి.
ఒక దెయ్యం అలా చూస్తూ పోతుంది. కొన్ని దెయ్యాలు మనిషి జీవితంలో బిగిసిపోతాయి. కొన్ని దెయ్యాలు మాట్లాడవు. మూగ దెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి మూగ దెయ్యాలు. కొన్ని దెయ్యాలు కంటితో మాట్లాడతాయి, నోటితో మాట్లాడు. సమాధానం కంటితోనే, కోపం ఉన్నా కంటితోనే, ప్రేమ ఉన్నా కంటితోనే, కక్ష ఉన్నా కంటితోనే. ఏమండి, దెయ్యపు శాస్త్రాలు మనలో పోవాలి. స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెబుదాం. దెయ్యపు కోరికలతో బ్రతకొద్దు. రాత్రులు నిద్ర కొన్ని దెయ్యాలు 12 దాటినా కానీ దెయ్యాలు దెయ్యాలు తిరిగే టైం 12 నుంచి 3 గంటల వరకు దెయ్యాల టైం అది. రాత్రి 12 గంటల 1 గంటకి నేను అక్కడికి వెళ్ళా. ఎందుకు వెళ్ళా? 1 గంటకి మనకు పని లేదు కదా. 1 గంటకి ఎవరు తిరుగుతారు? దెయ్యాలు తిరుగుతాయి. దెయ్యాలు తిరిగే టైంలో, దెయ్యాలు ఆడుకునే టైంలో మనం ఆడుకోవచ్చా? మనం తిరగొచ్చా? కొన్ని దెయ్యాలు పని పాటు లేకుండా తిరుగుతాయి. పని ఉండదు. చూడండి, దెయ్యాలకి చూడండి, యోబు గ్రంథంలో ఒక దెయ్యం కనపడుతుంది, అపవాది కనపడతాడు. ఎక్కడి నుంచి వచ్చాను ప్రభు అడిగితే, భూమి మీద నుండి ఇటు అటు ఇటు అటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఈ దెయ్యంకి ఏం పని ఉండదు. ఇంకా ఏం చేస్తుంటుంది? దెయ్యం తిరుగుతూ ఉంటుంది. అనేకమైన కోరికలకు మనుషులను బంధిస్తుంది. ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఒకసారి అన్నం తింటం చూశాను. మన పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్లో కలుపుకొని మొత్తం అది కలుపుకొని తిని మొత్తం అంతా తినేసింది. తినగలమంతా? ఎంత తింటావు? మా తింటే ఎంతో కొంత తింటాం అనుకో, అంత తినం కదా. కానీ దెయ్యం పట్టిన వారు ఎంత తినాలో వారికి ఆ కంట్రోల్ అనేది ఉండదు. ఎవరిని అనేకమైన దెయ్యాల చేత మనుషులు ఈ రోజుల్లో విశ్రమిస్తూ ఉన్నారు. ఆ దెయ్యపు కోర్కెలు, దెయ్యపు ఛాయలు యేసు నామములో కాలిపోవనుగాక. దెయ్యంకి తెలిసింది దేవుడు ఎవరో. మరి నీకు తెలిసిందా? దెయ్యాలు గుర్తుపట్టినాయి, నీవు గుర్తుపట్టావా? దెయ్యాలు లోపడుతున్నాయి, నీవు లోపడుతున్నావా? దెయ్యాలు దేవుని వాక్యం విన్న తర్వాత కేకలేస్తున్నాయటండి. కేకలేస్తే ఆ వ్యక్తిని బాధించొద్దని ప్రభువారు ఎప్పుడైతే గద్దించారో, అందుకు 25 వచనంలో అందుకు యేసు ఓరకుండము వారిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలలాడించి పెద్ద కేక వేసి విడిచిపోయాను. విలవిలలాడించేసింది. ఒకసారి దెయ్యాలు పట్టిన చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే కేకలేస్తారు. అసలు దెయ్యాలు నీ దగ్గరికి వస్తున్నాయంటే దెయ్యానికి అవకాశం ఇచ్చింది దేవుడా నువ్వా? నువ్వే దెయ్యానికి అవకాశం ఇస్తూ ఉన్నావు. నువ్వే దెయ్యాలకు అవకాశం ఇస్తూ ఉన్నావు. దెయ్యాలకి మన ఛాయలో ఎక్కడ స్థానము ఉండకూడదు. ఏ రోజుని అవకాశం ఇవ్వకూడదు. దెయ్యాలు మనము మన ఛాయలకు రాకుండా జాగ్రత్త పడాలి. పెద్ద కేక వేసి విలవిలలాడించి ఏం చేసిందంట? విడిచిపోయిన. దేవునికి స్తోత్రం కలుగుగాక. దెయ్యం ఎప్పుడైతే విడిచిపోయిందో వాడి జీవితం బాగుపడింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, ఈయన అధికారముతో ఆ దెయ్యాన్ని గద్దిస్తే ఆ దెయ్యం వెళ్ళిపోయిందండి. ఎలా గద్దించాడంట? అధికారముతో. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు రిక్వెస్ట్ చేయకూడదు, అధికారంతో మనము గద్దించాలి. నువ్వు అడిగేటప్పుడు కూడా అధికారంతో అడగాలి. నీ చిత్తమైతే చేయి తండ్రి కాదు, జరుగునుగాక జరుగునుగాక జరుగునుగాక, నీవనుకున్న వాక్కు నెరవేరునుగాక. అధికారముతో మనము ప్రభువుని అడగాలి. మనం కుమారులు, మనం దాసులం కాదు. అధికారంతో ఏది అడిగినా ప్రభు నీకు ఇస్తాడు. నీ పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విషయంలో, లోకములో ఉన్న ఏ విషయంలో నీవు తొందరపడనొచ్చిన అవసరం లేదు. నీ పక్షంగా ఉన్నవాడు దేవుడు. అధికారంతో నువ్వు ఏదన్నా అడుగు. ఒకవేళ ఏ అపవిత్రాత్మ నిన్ను వెంబడిస్తుందో, ఏ శాపం వెంబడిస్తుందో, ఏ లోకం వెంబడిస్తుందో, ఏ కోరికలు వెంబడిస్తున్నాయో యేసు నామములో అవి కాలిపోవునుగాక.
యేసు నామములో నశించునుగాక. మనం అధికారంతో ప్రభు సన్నిధిలో ఏది అడిగినా అది మన ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. నివిష్టముతో ప్రభుని అడుగు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ కపెర్నహూములోకి వెళ్ళి కాపురం ఉన్నాడో, ఈ కపెర్నహూము యొక్క స్థితిగతులు మారిపోయి, దయ్యాల చేత పీడించబడ్డవారు ఎక్కడున్నాడు, ఎక్కడ నివాసం చేస్తున్నాడు ఈయన? కపెర్నహూములో సమాజ మందిరం ఉంటే ఆ సమాజ మందిరంలో వస్తూ పోతూ ఉండేవాడు. దయ్యాలు క్రమశిక్షణ ఉండవు కదా. కొన్ని దయ్యాలు ప్రార్థనకు వచ్చి కూడా అటు ఇటు తిరిగితే స్తోత్రం కలిగిన గాక. దేవుని సన్నిధిలో ఒక క్రమశిక్షణ. అందుకనే యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. సాతాను తిరుగుతున్నాడు, లోకము విజృంభిస్తూ ఉంది, పాపం విస్తరిస్తూ ఉంది, కోరికలు విలాసవంతమైన రీతిలో ఎక్కువవుతూ ఉన్నాయి. దేవునికి అవకాశం ఇయ్యి. ఎప్పుడైతే ప్రభువుకు అవకాశం ఇచ్చామో మన బ్రతుకులు బాగుపడతాయి. ఎలాంటి అపవిత్రాత్మ అయినా కానీ దేవుడు మన జీవితంలో నుండి వెళ్ళగొట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. విలవిలలాడించి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ వ్యక్తి జీవితం చాలా ప్రశాంతతలోకి వచ్చింది. ఆ వ్యక్తి బాగుపడ్డాడు. అంతకుముందు దేనికి ఉపయోగం ఉండేవాడు కాదు. అంతకుముందు వాడి బ్రతికే స్థిరమైంది కాదు. అంతకుముందు అంత మ్యాజిక్లు, జిమ్మికులు, మోసాలు, దగాలు, ఇలాగా లోక సంబంధమైన వ్యక్తిగా నడిపించబడుతూ ఉండేవాడు. ఆ వ్యక్తిని దేవుడు ఇప్పుడు మార్చాడు. ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఆ వ్యక్తి స్థిరపరచబడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి జీవితంలో అద్భుతం జరిగిందో ఆయన గురించిన సమాచారం ఇంకా బయలు వెళ్ళింది. నీ జీవితంలో జరిగిన అద్భుతము సమాజంలో అనేకుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అర్థమైందా? నీ జీవితంలో జరిగిన అద్భుతము, దేవుని ద్వారా నువ్వు పొందుకున్న అద్భుతము సమాజంలో అనేకుల మంది జీవితాలు ప్రభావితం చేయబడి వారు ప్రభువులోనికి రావడానికి గొప్ప అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే మొదటగా నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. దేవునికి అనుకూలంగా మనం నడిపించబడాలి. దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకోవాలి. తద్వారా దేవుని సాక్షిగా నువ్వు వాడబడాలి. అలాంటి వ్యక్తులుగా మలచబడాలని కపెర్నహూమును ఎన్నుకున్న దేవుడు ఈరోజు నన్ను ఎన్నుకున్నాడు. కపెర్నహూము ప్రాంతంలో అనేకుల్ని బాగుపరిచినట్లుగా, అనేకుల్ని స్వస్థపరిచినట్లుగా, అనేకుల్ని జీవితాలు ఆయన కట్టినట్లుగా ఈ రోజున మన జీవితాలు కూడా కట్టబడి ఇంకా అనేకులు ఆ స్థితిలో ఉన్నవారు లోకంలో అందరూ ఉన్నారు. వారందరినీ ప్రభు సన్నిధికి నడిపించే ఒక వారధిగా మనం మార్చబడదుము గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళేయండి. అందరూ మోకాళ్ళేద్దాం.